లార్డ్ జీసస్. మరి అందరూ నాతో కలిసి పాడండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఆదుకున్న దేవుడు. ఆయన్ని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. సదాకాలము నీతో నేను అని పాట పాడుచు దేవుని ఆరాధిద్దాం. అందరూ కలిసి పాడు. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే
చెప్పండి, దేని కనబరుచుకుందామా? యేసయ్యా నీకు వందనాలు ప్రభా. సదాకాలం మీరు మాతో ఉన్నావయ్యా, సదాకాలం మాతో ఉన్నావయ్యా. మీకే స్తోత్రములు. మా కష్టములను, దుఃఖములను, బాధలను, వేదనలను, సమస్యలు, నిందలు, అవమానాలలో ప్రభా మీరు మాకు తోడుగున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. మేము ప్రభా మీకేమిచ్చి మేము రుణం తీర్చగలం ప్రభా. ఈ సమయంలో కన్నీళ్లతో దేవుని సమ్ముఖంలో అడుగుదాం. మన బాధలోను, కష్టములోను కన్నీళ్లతో దేవుని సమ్ముఖంలో అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడైనా, సహాయం చేయగల దేవుడు అయినా. నీతి అనే దక్షిణ హస్తము మన పైన ఉంచుతాడైనా. నీతి అనే దక్షిణ హస్తము, ఆ హస్తము మన పైన ఉంచుతాడైనా. కృప చూపించే దేవుడైనా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. కన్నీళ్లతో దేవుని సమ్ముఖంలో అడుగుదామా? కష్టంతో వచ్చినయ్యా, ఇరుకులోను ఇబ్బందులను వచ్చినయ్యా, ఆర్థిక ఇబ్బందులతో వచ్చినయ్యా. మీరే మాకు సహాయం చేయండి అయ్యా. ఈ లోకములో, సమాజంలో ఏ ఒక్కరు సహాయం చేయలేరు. మీరు ఒక్కరే మాకు సహాయం చేసే దేవుడయ్యా. యేసు నీకు స్తోత్రాలు ప్రభా. కన్నీళ్ళు దేవుని సమ్ముఖంలో ఎంతగా సన్నిధిలో, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చవో అంతగా దేవుడు నీ ప్రార్థనను ఆలకించి త్వరగా నీకు జవాబిస్తాడు ఆయన. నీకైనా సరే, నాకైనా సరే మన కన్నీరు కారుతాం. మనిషి దగ్గర మన కన్నీరు కార్చడం లేదు, దేవుని ఎదుట మన కన్నీరు కారుస్తున్నాం. అయ్యా ఈ పాప ఊపు నుంచి నన్ను లేవనెత్తండి అయ్యా. అప్పుల సమస్యలు లేవనెత్తండి అయ్యా. నీ పాదల పట్టుకు నడుస్తున్నానయ్యా. సహాయం చేయండి ప్రభా. కొండల తట్టు నా కళ్ళు ఇస్తున్నాను, సహాయం ఎక్కడొచ్చును? యెహోవా నాకు సహాయం కలుగును. భూమి ఆకాశం సృష్టించిన దేవుడైన సృష్టికర్త, అధిపతిని దేవుడు, మనకు సహాయం చేయగల దేవుడైన యేసు నీకు స్తోత్రం ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ మైటీ గాడ్. హల్లెలూయా. స్తుతించండి. దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుని మనం ఆరాధిస్తున్నాం. అలాగే కన్నీళ్లతో దేవుని సముఖములో యేసయ్యా నీకు స్తోత్రం. కన్నీలైనా, కష్టాలెదురైనా కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా, కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా. అందరూ పడాలి. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అడుగుదామా? అందరు నోట్ తెచ్చి యేసయ్యా నాతో పాటు పడండి. యేసయ్యా, 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 యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, కన్నీళ్లతో యేసయ్యా నువ్వు అడుగు. యేసయ్య నీ కన్నీరు చూసి విడిపించాడు. నీ కన్నీరు చూసే దేవుడైనా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నాతో మాట్లాడుమయ్యా.
నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు ఆదరణ చెప్పారు లేరు ప్రభువా. నాకు సహాయం చేసిన ఎవరు లేరయ్యా, నాకు నీ తోడుని చెప్పేవారు ఎవరయ్యా. ఆదరించే దేవుడు మీరు ఒక్కరు మాత్రమయ్యా. నా వారే నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్య సంగం పాడాలి. యేసయ్యా అడిగితే ఆయన ఇస్తాడు. గట్టిగా స్వరం విని పాడాలి. యేసయ్యా యేసయ్యా అవునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా. నువ్వు ఎంతగా గట్టి కేక వేసి అరుస్తావో, కేక వేసి నీ కడుపును ఆయన వింటాడైనా, నీ శబ్దాన్ని ఆయన వింటాడు దేవుడైనా. యేసయ్య కన్నీళ్లతో దేవుని సభలో అడుగు, నీ కన్నీరు వింటాడైనా. యేసయ్యా. మత్తి మీ భిక్షగాడు కళ్ళు చూపు లేకుండా త్రోవ పక్కన కూర్చున్నాడు. యేసయ్యా నజరేయుడు యేసు నన్ను కనికరించమన్నాడు ఆయన. నన్ను కనికరించయ్యా, నన్ను కనికరించండి అయ్యా, నన్ను కనికరించండి. నాకు సహాయం చేసిన ఎవరు లేరయ్యా. కన్నీళ్లతో దేశంలో కదా భిక్షగాడు, భర్త మీ భిక్షగాడు త్రోవ ప్రక్కన నజరేయుడు యేసు నన్ను కనికరించు. యేసు చెవులోకి ఆ శబ్దం వినబడింది. యేసు క్రీస్తుల వారు ఇద్దరు శిష్యులు పంపించి తనను తీసుకుని చెప్పినప్పుడు ఇద్దరు శిష్యులు తన దగ్గరికి వచ్చారు. అయ్యా యేసు నిన్ను పిలుస్తున్నాడు, నీ పిలుపు నీ శబ్దము యేసుకు వినపడింది. మన శబ్దం వినపడాలమ్మా, నీ గొంతు వినపడాలి, నీ కన్నీరు చూడాలైనా, నీ కన్నీరు వినగల దేవుడైనా. నీ శబ్దాన్ని చూస్తూ ఊరుకున్న దేవుడు కాదు మన దేవుడు. శ్రమలోను, ఇబ్బందులను, కష్టములను, దుఃఖములను, వేదనను, సమస్యలను, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను మాత్రం లేవనెత్తే దేవుడు ఆయన ఒక్కరు మాత్రమే. నిన్ను లేవనెత్తుతాడైనా, నిన్ను బలపరచడైనా, నిన్ను స్థిరపరచడైనా. నా వారి నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ ఒక సమయంలో ఆదరించేవారు ఎవరు చెప్పలేరు, ధైర్యం చెప్పలేరు ఎవరు ఉండరు. నీ రక్త సమయం ధైర్యం చెప్పలేరు. యేసు ఒక్క నీకు ధైర్యం ఇచ్చే దేవుడు ఆయన, నీకు సమాధానం ఇచ్చే దేవుడు ఆయన, నీకు నెమ్మదిచ్చే దేవుడు ఆయన. ఆదరణకర్తగా మనకు తోడుగున్నాడు ఆయన. నా వారే నన్ను నిందించు వేళ నన్ను విడచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరువైన వేళ దరిచేరి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై నిత్యము నన్ను నడిపించుమయ్యా. సంగపడలే యేసయ్యా, కన్నీళ్లతో అడుగుతున్నామయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. శబ్దాలి. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడుమయ్యా. చిన్నపిల్లలు ఎక్కడ కూడా దర్శిస్తు దర్శించుమయ్యా నీ సన్నిధాన ఈ మందిరనా నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపమయ్యా. యేసయ్యా నా భార్యలను నా రక్షణను నా భర్త నన్ను నా భార్య నన్ను నిందించిన వేళ కష్టపెట్టిన వేళ ఆదరించిన దేవుడయ్యా, కనికరించిన దేవుడు మీరొకరు మాత్రమయ్యా. ఆదరణకర్త దేవానికి స్తుతులు. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నది సహోదరి సహోదరుడా, నీకు ఆదరించేవారెవరు లేరా? అయితే ఒకరున్నారు, యేసు ఉన్నారని. నిన్ను ఆదరిస్తాడు ఆయన, నిన్ను కనికరిస్తాడు, నీకు దయ చూపిస్తాడు, నీకు మేలు చేయ దేవుడు యేసు మన తోడు ఉండగా. చెప్పడం దేవుడు మహిమపరుచుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. థాంక్యూ. గట్టిగా చప్పట్లు, కరములు తట్టి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుకున్నాం, దేవుని కనపరుచుకున్నాం. ఆయన ఒక్కరే మనకు ఆదరణకర్త, ఆదరించే దేవుడు ఆయన, కనికరించే దేవుడు, మన కన్నీళ్లను తుడిచే దేవుడు ఆయన. కన్నీళ్ళు తుడుస్తాడమ్మా, నివేదన చూస్తాడమ్మా, చూసి ఊరుకున్న దేవుడు కాదైనా. నీకు మార్గాలు సరళ చేయగల దేవుడైనా, ద్వారాలు అడ్డుకునే ద్వారాలు తెరవగల దేవుడైనా, మారా అనుభవాన్ని మధురగా మార్చగల దేవుడైనా, మారా అనుభవం మధురగా మారుస్తాడైనా. వేదనతో మారంటే చేదైన అనుభవం ఉన్నవా? నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ వేదన, నాకెందుకు కన్నీళ్ళు అనుకుంటున్నావా? యేసు ఒక రోజు నీకు సమాధానం ఇవ్వాలి దేవుడైనా, జవాబిస్తాడైనా, జవాబిచ్చే దేవుడైనా. థ్యాంక్ యూ జీసస్. కన్నీళ్ళతో దేవుని సభకు అడుగుదాం, యేసు కనికరించండి అయ్యా. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలడు. మధురముగా మార్చగలవు మారానుభవం, మధురముగా మార్చగలవు. మారంటే చేదు అనుభవంలో ఉంటున్నావా? మోషే ఇజ్రాయేలు జనం ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు జనాన్ని తీసుకొచ్చినప్పుడు మార్గ మధ్యలో నీళ్లు తాగడానికి వెళ్తే ఆ గుంటలో నీళ్లు తాగడానికి దప్పిగా ఉన్నది, వాళ్ళకి తాగడానికి వెళ్ళారండి. ఆ నీళ్లు తాగితే చేదు, తాగలేకపోయినారు. మోషే దేవుని దగ్గర సాగిలిపడి దేవుని సహాయం కొరకు చూసి ప్రార్థించాడు, అయ్యా ఈ నీళ్లు తాగలేకపోతున్నారయ్యా, దప్పి గురుస్తున్నారయ్యా, గొంతు ఎండిపోతున్నది. ప్రార్థించుడు మోషేకి దేవుడు ఒక చెట్టు చూపించాడు. ఆ చెట్టు చూసినప్పుడు ఆ చెట్టు ఆకులు తీసి ఆ నీళ్ళలో ఏమన్నాడండి, ఆ చెట్టు తీసి ఆకులు వేసాడు, ఆ నీళ్ళు ఎట్ట మారిపోయింది? మధురగా మారిపోయింది. చెప్పకూడదమ్మా. ఎప్పుడైతే ఆ చెట్టు తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేసాడో, మారని ఆ గుంటలో నీళ్ళు ఎప్పుడైతే ఆ చెట్టు వేసాడో, ఆ మార నీళ్ళను మధురగా మారిపోయింది, తీగైపోయింది. చేదుగున్నది, ముందు చేదుగున్నది, తాగలేకపోయారు. ఎప్పుడైతే మోషే దేవుని దగ్గర అడిగినప్పుడు, దేవుని దగ్గర ప్రారంభించినప్పుడు లక్షలాది మంది ఇజ్రాయేలు జనగము తాగలేకపోతున్నారయ్యా, నన్ను సనుకుంటున్నారు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చని చెప్పి సనుకుని తిట్టుకుంటున్నారయ్యా, అయ్యా మీరే నాకు సహాయకుడు, సహాయం చేయండి అయ్యా.
నీ జీవితం మారని జీవితంలో ఉన్నవా? చేదైన అనుభవంలో ఉన్నవా? వేదనతో ఉన్నవా? నాకెంత ఇంకా రాలేదని జాబు రాలేని వేదన పెడుతున్నావా? నాకెంత కన్నీళ్ళు దుఃఖమని చెప్పి వేదన పెడుతున్నావా? అయితే నువ్వు ఓపిక కలిగి సహనం కలిగి దేవుని ఎదుట సాగిలపడి, అయ్యా ఈ మారని జీవితాన్ని తొలగించని నువ్వు ప్రార్థించాడు. మారని జీవితాన్ని మధురంగా మార్చగలిగిన యేసుక్రీస్తు శక్తిమంతుడైన ఎప్పుడైతే చెట్టు తీసుకొచ్చి ఆ మార నీళ్ళని వేశారో మధురంగా మారిపోయింది. అది చెప్పడం కొడదాం, తీయగా అయిపోయింది. తాగినంత వరకు తాగారు, వాళ్ళు ఫుల్గా తృప్తిగా తాగారు. వాక్య లేఖ రాయబడింది, త్రాగి వాళ్ళు నీళ్ళు కూడా నింపుకున్నారండి సంచులలో. మారని జీవితాన్ని మధురంగా మార్చగలడు మన యేసు క్రీస్తుల వారు మాత్రమే. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషక్తుడు అయినా నువ్వు అభిషేకించబడాలి, ఆత్మతో నింపబడాలి. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇక లైవ్ ప్రోగ్రాం ఎవరైతే చూస్తున్నారో వారు ప్రార్థనకి వెళ్ళలేని పరిస్థితులు ఉండొచ్చు ప్రభా. వారి బాధలను ప్రభా లేని పరిస్థితులు పటకుల పైన ఉండొచ్చు. అయ్యా మీరు లేవనెత్తబడుచున్నాం. ఇప్పుడే ఆ ప్రవాహము వారి తాకబడును గాక. యేసు క్రీస్తు నామములో లేచి నడుమని చెప్పాడు. ప్రేత వస్త్రములతో లాజరుని, చనిపోయిన లాజరుని లేపినంత దేవుడైన శక్తిమంతుడు నిన్ను కూడా లేస్తాడు, ఆయన లేవనెత్తుతాడు. లేచి నడు, విశ్వాసం లేచి నడువు నడిపిస్తాడు ఆయన. దుష్ట చేత దినత్వం చేతబడి ప్రభావం మాంత్రిక శక్తులతో వేదనతో దుఃఖంతో కృంగిపోతున్నావా? లేవనెత్తు దేవుడు ఆయన. వ్యాధితో ఏ వ్యాధిను కృంగిపోతున్నావో యేసుని ఒకసారి అడుగు. యేసైన వ్యాధిని ప్రభా బాగు చేసి చెప్పు దేవుని అడుగు. యేసు రక్తం ద్వారా ఆయన గాయపడిన హస్తంతో అది నిన్ను ముట్టుతాడు ఆయన. స్వస్థపరిచే స్వస్థపరుస్తాడు ఆయన. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ మై తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతమంది ఉద్యోగం లేదు, ఉద్యోగ దేవుడు ఆయన ఇస్తాడు. కొద్దిసేపు ఓపిక కలిగి సహనం కలిగి ఉండు. ఒక మంచి ఉద్యోగ దేవుడు నీకు ఇస్తాడు. గర్భఫలం లేకుండా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా వేదనతో దుఃఖంతో సహోదరు నీ గర్భఫలం దేవుడు బహుమానం ఇస్తాడని. సహోదరి గర్భఫలం సంస్థలతో నువ్వు వేదన పడుతున్నావా? ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి, యేసు నీకు గర్భఫలం ఇవ్వబోతున్నాడు ఆయన. పొందుకో ఆ శక్తిని. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ మైటీ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. జాలి చూపించింది, దయ చూపించింది, కనికరించింది, జాలి చూపి సహాయం. స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసు నామములో యొక్క ఆరాధన ముగిసిన తండ్రి ఆమేన్. చెప్పండి, దీన్ని మేము విడుచున్నాం. స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకు ఒకరు మాత్రమే చెందగయ్యా. యేసు ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ మైటీ గాడ్.